ఈ మధ్యకాలంలో సంపన్నుల పెళ్లిళ్లు కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారు. ముఖ్యంగా గతేడాది అంబానీ కుమారుడి పెళ్లి కోసం వందల కోట్లు ఖర్చు చేశారు. సగటు భారతీయులు తమ కుటుంబంలో వివాహ వేడుకల కోసం తమ ఆస్తిలో ఖర్చు చేసే మొత్తాలలో పోలిస్తే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తన కుమారుడి వివాహానికి చేసిన ఖర్చు ఆయన సంపదలో చాలా చిన్న మొత్తమే ఖర్చు చేశాడు. ఈ వివాహ వేడుక కోసం 4,000 కోట్ల నుంచి 5,000 కోట్ల వరకు ఖర్చు చేసి ఉంటారని అంచనా. కానీ ఇండియాలో అపర కుబేరుడిగా పేరుగాంచిన అదానీ తన కుమారుడి పెళ్లి సింపుల్ గా చేశాడు. దేశంలోనే నెంబర్ 1 రిచ్ మ్యాన్ గా ఉన్న అదానీ తన కొడుకు జీత్ అదానీ మ్యారేజ్ కి కేవలం 10 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు చేశాడు. మరోవైపు కొడుకు పెళ్లి వేళ తన ఉదారతను చాటుకున్నారు. సమాజ సేవలో భాగంగా ఏకంగా 10,000 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు అదానీ. ఈ డబ్బుని పలు సేవా కార్యక్రమాల కోసం ఆయన వెచ్చిస్తారట. కొడుకు పెళ్లికి 10 లక్షలు మాత్రమే ఖర్చు చేసిన అదానీ సేవా కార్యక్రమాల కోసం 10,000 కోట్లు విరాళంగా ప్రకటించడం హర్షించదగ్గ విషయం. కుమారుడికి పెళ్లి కానుకగా సామాన్యులకు ఉపయోగపడేలా పెద్ద మొత్తంలో విరాళం ఇవ్వాలని అదానీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విరాళాన్ని ఆరోగ్య సంరక్షణకు, విద్యకు, నైపుణ్యాభివృద్ధికి వినియోగిస్తారని తెలుస్తోంది. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రపంచ స్థాయి ఆసుపత్రుల్లో వైద్యం, టాప్ స్కూళ్లలో విద్య, నైపుణ్యాలు అందించడంపై దృష్టి సారిస్తారట. ఇటీవలి మహాకుంభమేళా పర్యటనలో గౌతమ్ అదానీ కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడి వివాహాన్ని అత్యంత సాధారణంగా సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తామని చెప్పారు. తద్వారా తన కొడుకు జీత్ అదానీ పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుందనే పుకార్లకు, ఊహాగానాలకు ఆయన తెరదించారు. తన కొడుకు పెళ్లికి ఇంటర్నేషనల్ స్టార్లు వస్తారన్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. బిలియనియర్ పారిశ్రామికవేత్త అయిన అదానీ తన కొడుకు పెళ్లిని సింపుల్ గా నిర్వహించడమే కాకుండా 10,000 కోట్లు సోషల్ డొనేషన్ చేయడం విశేషం. ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన అదానీ తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. గౌతమ్ అదానీ చిన్న కొడుకు జీత్ అదానీ దివా జైమిన్ షాలా పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. గుజరాతీ సంప్రదాయంలో వీరు వివాహం జరిపించారు.